ఈరోజు మనం పొట్లకాయ ఫ్రై చేసుకుందాం. ముందుగా పొట్లకాయ తీసుకుని చాకుతో ఈ పైన ఉన్న తెల్ల లేయర్ మొత్తం తీసేసుకోవాలి. స్పూన్తో అయినా తీసుకోవచ్చు. ఇలా మొత్తం తీసుకోవాలి. ఈ పొట్టు పడేయాలి. సాల్ట్ లేదా కల్లుప్పు మొత్తం పొట్లకాయ చుట్టూ రౌండ్గా పట్టించి ఒకసారి బాగా రుద్దుకుని కడుక్కుని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా చేయడం వల్ల పొట్లకాయ స్మెల్ పోతుంది. ఇలా సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ముక్కలు మొత్తం కట్ చేసి పెట్టుకుందాం. పోపుకు కావాల్సిన వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు. ముందుగా ముగ్గురు పెట్టుకుని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, 1 స్పూన్ ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు. పోపు వేగిపోయింది. ఇప్పుడు ముక్కలు వేసుకుందాం. ఒకసారి మూత పెట్టుకుని 5 మినిట్స్ వేగనిద్దాం. తగినంత ఉప్పు వేసుకుందాం. ఒకసారి మొత్తం కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకుందాం. వాటర్ పోయవలసిన అవసరం లేదు. పొట్లకాయలో చాలా వాటర్ వస్తాయి. మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకుందాం. అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. 10 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై వేగిపోయింది. ఇప్పుడు మనం గిన్నెలోకి తీసేసుకుందాం. పొట్లకాయ ఫ్రై చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం.